నా గెస్ రైట్ అయి చక్రధరే ఈ కథలో విలన్ అయితే వాడి చేతిలో మరో ప్రాణం పోకముందే ఈ కథకి నేనే ముగింపు పలకాలి. వామ్మో వామ్మో, ఏమయ్యా మనమ్మి ఎట్ట కుప్పికంతులు వేస్తా ఉండదో చూసినావా? ఇదిగో అమ్మి, ఇక నుండి నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట. ఆ మీనాచి నీ దెబ్బకు ఈ జన్మలో కోలుకొత్తల్లి. ఇదిగో అమ్మా, ఆ బుచ్చిబాబు జిడ్డుగాడని చెప్పుండాను కదే. బుచ్చిబాబును వదిలించుకుని ఆ మీనాక్షి మా బావకాడికి ఎట్టా వస్తదో నేను చూస్తా. ఇదిగో అమ్మే, నువ్వు చెప్తా ఉంటే ఏం జరుగుతుందో అని భయపడ్డాను, కానీ వాళ్ళకి సరైన సమాధానం ఇదే తల్లి. నాయనా, అప్పుడే ఏమై ఉండదే? మా బావ ఆ మీనాక్షిని ఆ బుచ్చిబాబుని పార్కులో చూసి చేతులు కాళ్ళు కదిలితే ఒట్టు. పాపం అప్పుడు మా బావ మొహం చూడాలి నాయనా. మాడిపోయిన ఆమ్లెట్ మాదిరి మొహం పెట్టున్నాడు. ఇదిగో అమ్మి, ఆ మీనచ్చిని బుజ్జిబాబుని అలా పార్కులో చూసినారు గదా, అల్లుడు మనసేమైనా మారినాదంటావా? అమ్మా, మా బావకి ఆ బుచ్చిబాబు మీనాక్షిలు కలిసి ఆకుచాటు పిందె తడిసే అంటూ పార్కులో పాట పాడడం చూసినప్పుడే సగం గుండె జారిపోయిండదే. నాకు తెలిసి ఇప్పుడు మా బావ ఆ మీనాక్షి బుచ్చిబాబు దెబ్బకి నెత్తిన తడిగుడ్డేసుకుని కూర్చునుండుంటాడు. బావా, నువ్వు నన్ను కాదని ఆ మీనాక్షిని మనువాడతావా? ఇక నుండి నీకు నెత్తిన తడిబట్టే. కాశీకి పోయాను రామహరి గంగ తీర్థము తెచ్చా
కాల్వలో నీళ్ళండి రామహరి. శ్రీశైలమెళ్ళాను రామహరి, శివుని విభూతి తెచ్చాను రామహరి, శివుని విభూతి తెచ్చాను రామహరి. శ్రీశైలం పోలేదు రామహరి, శివుని విభూతి తేలేదు రామహరి, ఇది శాస్త్రంలో బూడిద రామహరి. ఏవైంది వీడికి? వచ్చిన దగ్గర నుంచి బిత్తర చూపులు చూస్తున్నాడు. లేదు రామహరి, నేను గాలి భోంచేస్తాను రామహరి. ఒరే యశ్వంత్, ఏవైందిరా? వచ్చిన దగ్గరిచ్చి చూస్తున్నాను, ఏవో కొంపలు మినగట్టు అలా చూస్తున్నావు. నువ్వేంటి, నీ అవతారం ఏంటి? గాలితో పాటుగా రామహరి, హా, అబ్బా, నీ సిచ్యువేషన్ తగ్గట్టు ఈ సాంగ్ ఒకటి. నేటి గారిలో చాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే, చాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. అమ్మా, ఆ టీవీ ఆఫ్ చేయి, నాకు ఆ సాంగ్ వింటుంటే భయం వేస్తోంది. అదేంట్రా, ఆ సాంగ్ చూస్తే భయపడేవాణ్ణి నిన్నొక్కడే చూస్తున్నాను. అసలు ఏమైందిరా నీకు? అమ్మా, నీకు దండం పెడతాను, ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళు. నాకు కాస్త మనశ్శాంతి కావాలి, నన్ను ఒంటరిగా వదిలేయమ్మా. ఏంటో, ఎప్పుడు నాకు అర్థం కావు. ఎవరిని చూసి భయపడుతున్నావో, అసలు ఎందుకు భయపడుతున్నావో నాకేం అర్థం కావట్లేదురా. అమ్మా ప్లీజ్, ముందు నీ ఇక్కడి నుంచి వెళ్ళిపో, నన్ను కాస్త ఒంటరిగా వదిలే. సరే వెళ్తాలేరా, ఈ టాబ్లెట్ వేసుకుని పాలు తాగు. వామ్మో, పెళ్లి కాకముందే ఆ మీనాక్షి బుచ్చిబాబుతో డాన్సులు చేస్తోంది. ఇలా అయితే మా రెండు ఫ్యామిలీల మధ్య చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వెంటనే ఈ ప్రాబ్లం పెద్దదవ్వకముందే మొదట్లోనే దీనికి చెక్ పెట్టాలి. ఇదేంటి, శర్వాణి తొందరగా వచ్చేసింది. నీ గురించే అనుకుంటున్నాను. ఏంటి ఇంత తొందరగా వచ్చేసావు? ఎందుకో మార్నింగ్ నుంచి కాస్త హెడేక్గా ఉందత్తయ్యా. శర్వాణి, ఏవైందే? పోనీ హాస్పిటల్కి వెళ్దామా? లేదత్తయ్యా, టాబ్లెట్ వేసుకుని పడుకుంటాను. అదేంటే, భోజనం చేయకుండా భోంచేసి పడుకో. లేదత్తయ్యా, అనీజీగా ఉంది, పైగా ఆకలిగా కూడా లేదు. ఫ్రూట్స్ తీసుకుంటాను. యాపిల్స్ కట్ చేసి ఇవ్వమంటావా? అలాగే. ఫ్రూట్స్తో పాటు మిల్క్ కూడా తీసుకోవే, కాస్త ఎనర్జీగా ఉంటుంది. సరే అత్తయ్యా. ఇదిగో పొలిటీషియన్, సడన్ గా ఇక్కడికి తీసుకొచ్చా? ఎవరిది ఇల్లు? ఆ శర్వాణికే పెద్ద బాస్, పోలీస్ కమిషనర్ ఇల్లు కీర్తి ఇది. వామ్మో, పోలీస్ కమిషనర్ ఇల్లా? నువ్వు పోయి నన్ను ఇక్కడికి తీసుకొచ్చా? నేను అసలే ఫోటోంటిని. ఎందుకు వచ్చిన గోలా? పద మనం ఇంటికి వెళ్ళిపోదాం. కీర్తి, నువ్వు 420 అన్న విషయం గతం. ఇప్పుడు నువ్వు నా మనిషివి. ఆ శర్వాణికి నా కొడుకి మధ్య ఇల్లీగల్ రిలేషన్ ఉందని మనం ప్రూవ్ చేయాల్సింది ఈ కమిషనర్కే. పద, వెళ్ళి కమిషనర్ని కలుద్దాం. ఇదిగో, ఆ శర్వాణి సంగతి దేవుడెరుగు. లోపల ఏమాత్రం తేడా వచ్చినా నేనక్కడి నుంచి జంప్ అవుతాను. నీకిది ముందే చెప్తున్నాను. నీకలాంటి పరిస్థితులు రానివ్వనని చెప్పాను కదా. పద వెళ్దాం, పద. సార్, కాఫీ. గోవిందు, ఎవరో చూడు. అలాగే సార్.
కమిషనర్ గారున్నారా? ఉన్నారండి. ఎమ్మెల్యే విజయభాస్కర్ కలవటానికి వచ్చారని చెప్పు. అలాగే రండి కూర్చోండి. రండి మేడం కూర్చోండి. ఇదిగో విజయభాస్కర్, పోయి పోలీసులతో పెట్టుకుంటున్నావు, పర్వాలేదంటావా? కీర్తి, నాకు ఉదయం చెప్పానా? నమస్కారం కమిషనర్ గారు. నమస్కారం, కూర్చోండి. ఎలా ఉన్నారు? కమిషనర్ గారు, ఇంత రాత్రి వేళ మీ ఇంటిని వెతుక్కుంటూ రావాల్సి వచ్చింది. ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి. ఇట్స్ ఓకే విజయ్ భాస్కర్ గారు. ఈ టైంలో మీరు నన్ను వెతుక్కుంటూ రావడం ఏంటి? అసలు ఏంటి ప్రాబ్లం? కీర్తి, ఇలాంటి విషయాలు తండ్రిగా నేను మాట్లాడలేను. నువ్వే క్లియర్గా కమిషనర్ గారికి చెప్పు. సార్, యాక్చువల్లీ మేము ఈ టైంలో మీ దగ్గరికి వచ్చింది ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి. విజయ్ భాస్కర్ గారి కొడుకు రవీంద్ర కొద్ది రోజుల క్రితం నుంచి కనపడటం లేదు. ఐసీ. కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చి కూడా 5 days అవుతుంది కమిషనర్ గారు. ఇదిగోండి, దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా మా దగ్గరే ఉంది. కేసు మా శర్వాణి స్టేషన్లో బుక్ అయి ఉంది. యూ డోంట్ వరీ విజయ్ భాస్కర్ గారు. నేను మార్నింగే శర్వాణితో మాట్లాడి కేసు స్పీడ్గా మూవ్ చేయమని చెప్తాను. సారీ సార్, మీరు చెప్పిన ఆ కేసును శర్వాణి అంత ఈజీగా మూవ్ చేయదు. ఇప్పటికే 5 days గడిచిపోయాయి. ఇంకా 5 years గడిచినా కూడా రవీంద్ర దొరకడు సార్. అవును కమిషనర్ గారు. వాట్ డూ యూ మీన్? ఐ మీన్, రవీంద్ర కనిపించకుండా పోవడానికి కారణమే శర్వాణి సార్. శర్వాణి వల్ల కనిపించకుండా పోయిన వ్యక్తిని ఇప్పుడు శర్వాణి వెతికి పెడుతుందంటే మా విజయ్ భాస్కర్ గారు నమ్మకం లేదు అంటున్నారు సార్. అందుకే ఇంత రాత్రి వేళ మిమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సి వచ్చింది. అంటే మా శర్వాణి మీ రవీంద్రను కిడ్నాప్ చేసింది అంటారా? విజయ్ భాస్కర్ గారు, మీతో ఉన్న పరిచయంతో నేను మీతో ఇంతసేపు మాట్లాడాను. ఇంకొకసారి మా శర్వాణి గురించి ఎలాంటివి మాట్లాడడానికి నా దగ్గరకు రావద్దు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సారీ సార్, మీరిలా మాట్లాడతారని తెలుసు. కానీ మీ శర్వాణి మా రవీంద్రను మాయం చేసిందన్నది మాత్రం 100% నిజం. షట్ అప్. అసలు మా శర్వాణికి మీ రవీంద్రను దాచిపెట్టాల్సిన అవసరం ఏముంటుంది? అవసరం ఏముంటుందంటే ఎలా చెప్పమంటారు సార్? రోజు రాత్రి వేళ సీక్రెట్ గా రవీంద్రని ఇంటికి పిలిపించుకుంటుంది. ఎందుకు ఏమిటి అంటే మా నోటితో మేమెలా చెప్పగలం కమిషనర్ గారు? అవును కమిషనర్ గారు, వాడి కన్న తండ్రిగా ఇలాంటి విషయాలు నా నోటితో మీకు చెప్పలేకపోతున్నాను. మీ ఇద్దరికి మైండ్ ఏమైనా పోయిందా? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? శర్వాణి అంటే ఏంటో మా డిపార్ట్మెంట్లో కింది స్థాయి వాళ్ళని అడిగినా కూడా చెప్తారు. తన మీద నింద వేయడానికి ట్రై చేయకుండా వచ్చిన దారిలోనే దయచేసి వెళ్ళిపోండి. సారీ సార్, మీరు కోప్పడినంత మాత్రాన మీరు చెప్పారని మేం వెళ్ళిపోయినా మీ శర్వాణి చేసిన తప్పు ఎప్పటికీ ఒప్పు కాదు. మీది పోలీస్ డిపార్ట్మెంట్, మా విజయ్ భాస్కర్ గారు పొలిటీషియన్. ఈ విషయం పబ్లిక్ కు తెలిస్తే పరువు పోతుందని
మీరు న్యాయం చేస్తారని మీ దగ్గరకొచ్చాం. మంచో చెడో ఆ శర్వాణి తప్పు చేసినా రవీంద్ర కన్న తండ్రిగా కొడుకు తప్పును కడుపులో పెట్టుకుని మా విజయ్ భాస్కర్ గారు ఇంత రాత్రివేళ పరిగెత్తుకుంటూ మీ దగ్గరకొచ్చారు. మీరింతగా కోపడుతున్నారు కాబట్టి మేమే సర్దుకొని పోతాం. ఇదిగో విజయ్ భాస్కర్ గారు, కమిషనర్ గారికి వాళ్ళ శర్వాణి మీద చాలా నమ్మకం ఉందని అర్థమవుతోంది కదా. ఇంత నమ్మకం ముందు శర్వాణి గారు చేసే తప్పులన్నీ కొట్టుకొని పోతాయి. ఇప్పుడు మనం ఏం చెప్పినా సార్ మన మాట వినరు. పద, మనం ఇంటికెళ్ళిపోదాం. కమిషనర్ గారు, నా కొడుకు పోతే పోయాడనుకుంటాను, కానీ శర్వాణి మీద ఉన్న మీ నమ్మకం మాత్రం పోకూడదని ఫీల్ అవుతున్నాను. వెళ్ళొస్తాను. పదకీర్తి. ఒక్క నిమిషం విజయభాస్కర్ గారు. సరే, మీరింతగా చెప్తున్నారు కదా, నాకైతే మీరు చెప్పేదాని మీద పెద్దగా నమ్మకం కుదరడం లేదు. కానీ మీరింతగా చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు శర్వాణికి మీ ముందే ఫోన్ చేసి మీ డౌట్ క్లియర్ చేస్తాను. సార్ సార్ సార్, అమ్మో అమ్మో, ఇలాంటి విషయాల్లో ఫోన్ చేసి అడిగితే శర్వాణి మాత్రం అవును నేను తప్పు చేశాను అని ఎందుకు ఒప్పుకుంటుందండి? పైగా ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే వెంటనే ఇప్పుడు తన బెడ్రూమ్ లో ఉన్న మా రవీంద్రను తప్పించేస్తుంది సార్. షటప్ కీర్తి. వచ్చిన దగ్గర నుండి మీరు నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నారు. ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటి? శర్వాణి బెడ్రూమ్ లో రవీంద్ర ఉన్నాడు అని మీరంటున్నారు. శర్వాణి అలాంటిది కాదని నేనంటున్నాను. అంతే కదా? సార్, ఇది మా కంప్లైంట్ అని అనుకోకుండా మీరు ఒకసారి ఆ శర్వాణికి ఫోన్ మెసేజ్ చేయకుండా శర్వాణి ఇంటికి వెళ్లి చూడండి. మా రవీంద్ర తన బెడ్రూమ్ లోనే ఉంటాడు. నిజంగా మేం చెప్పినట్టే శర్వాణి బెడ్రూమ్ లో లేకపోతే మీరు మా మీద ఏ యాక్షన్ తీసుకున్నా మేం సిద్ధమే. అవును కమిషనర్ గారు, మేం చెప్పేది నిజం కాకపోతే మీరు అక్కడికక్కడే ఆ క్షణమే మా మీద యాక్షన్ తీసుకోండి. సరే, నా నమ్మకాన్ని క్వశ్చన్ చేస్తున్నారు కదా, మీకు నిజమేంటో అబద్ధమేంటో ఇప్పుడే తేల్చేస్తాను. హలో, ఇమీడియట్ గా 4 స్టాఫ్ నా దగ్గర పంపించండి. 2 minutes, ఇప్పుడే బయలుదేరదాం. ఇదిగో విజయభాస్కర్, వెంటనే నీ కొడుకుకి ఫోన్ చేసి మన ప్లాన్ ప్రకారం శర్వాణి బెడ్రూమ్ లో పడుకోమని చెప్పు. ఓకే. రండి విజయభాస్కర్ గారు. ఓకే సార్. శర్వాణి సర్కిల్ ఇన్స్పెక్టర్. ఈరోజు నీ జీవితంలో నువ్వు కోలుకోలేని ఒక నింద నీ మీద పడుతుంది. ఇక నువ్వు తలెత్తుకొని తిరగలేవు శర్వాణి. అమ్మయ్యా, ఈరోజు నా టైం చాలా బాగుంది. గోడ దూకే బాధ తప్పింది. ఇక్కడే ఎక్కడో హైడ్ అయి ఉండాలి. ఇదేంటి ఈ టైంలో పాలు కలుపుతుంది? ఎవరికై ఉండొచ్చు?
త్వరగా మిల్క్ తీసుకునిరా. వస్తున్నానే. అరే, డోర్ వేయటం మర్చిపోయానే.